హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు మనం మీరు తమ్నైల్లో చూస్తున్నట్లు ఫిక్స్ యువర్ వీక్ సబ్జెక్ట్స్. మీకు ఏవైతే వీక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని ఎలా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఎయిదర్ రీజనింగ్, ఎయిదర్ మ్యాథ్స్, క్వాంట్ అవని, ఇంగ్లీష్ అవని, ఏదవని, జిఎస్ అవని, ఆ యొక్క వీక్ సబ్జెక్ట్స్ని మనం అసలు మనం స్ట్రాంగ్ సబ్జెక్ట్స్గా, ఆ వీక్ ఏరియాస్ని మనం ఎలాగ స్ట్రాంగ్ ఏరియాస్గా మనం ఇవాళ కన్వర్ట్ చేసుకోవాలో ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఒక 7 days ప్లాన్ అనేది నేను ఇస్తాను. ఇది కన్నా మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగాను మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందమ్మా. ఓకేనా? అండ్ మనం క్లాస్లోకి వెళ్ళే ముందు మన డిఎంటీ లాజిక్స్ నుండి మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అని 2 బుక్స్ని మనం లాంచ్ చేస్తాం. ఓకేనా? ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే ప్రతి ఒక్క టాపిక్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకేనా? మనకి ఈ బుక్స్లో ఏమేమి వస్తాయంటే ఫస్ట్ అంతా కాన్సెప్ట్ వస్తుందమ్మా. మీకు ఏ టాపిక్ మీరు కావదో ఆ టాపిక్ కాన్సెప్ట్ అంతా వస్తుంది. దాని తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫర్ ప్రాక్టీస్ వస్తుంది. ఓకేనా? ప్రాక్టీస్ చేసుకోవడానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, తర్వాత సొల్యూషన్స్ కూడా డీటెయిల్ సొల్యూషన్ ఇందులోనే ఉంటుంది. అయితే మీకు ఇక్కడ డిఎంటీ లాజిక్స్లో బుక్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ 200 మెంబర్స్ ఎవరైతే బుక్స్ని బై చేస్తారో ఈ రీజనింగ్ బుక్, అర్థమెటిక్ బుక్, వాళ్ళకి జస్ట్ 499K బుక్స్తో పాటు వీడియో కోర్స్ అనేది కంప్లీట్లీ ఫ్రీ అమ్మా. ఓకేనా? 499K మీకు ఆ ప్రైస్కి బుక్స్ వస్తాయి. ఫస్ట్ 200 మెంబర్స్కి మాత్రమే వీడియో కోర్సులు అనేవి కంప్లీట్లీ ఫ్రీ. అయితే ఎలాగ మనం ఇవి ఆర్డర్ పెట్టుకోవాలి, ఎలాగ మనం బై చేసుకోవాలి అంటే మనకి ప్లే స్టోర్లో డిఎంటీ లాజిక్స్ అని యాప్ ఉంటుందమ్మా. ఓకేనా? ఇక్కడ మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో మీరు ఆల్ కాంపిటేటివ్ క్లాసెస్ అనే సెక్షన్కి మీరు వెళ్ళగలిగితే అక్కడ మనకి కంప్లీట్ ఎగ్జామ్ కాంబో అని కనిపిస్తుందమ్మా. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ మీరు గమనిస్తే బుక్స్ ప్లస్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 499K మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు బై చేసుకుంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫస్ట్ మీకు వీడియో కోర్స్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. ఓకేనా? వీడియో కోర్స్ ఎనేబుల్ అయిపోయినా విత్ ఇన్ 4 to 7 daysలో బుక్స్ అనేవి మీకు డెలివరీ అవుతాయి. నెక్స్ట్ డెలివరీ ఛార్జ్ అనేది కంప్లీట్లీ ఫ్రీ అమ్మ. ఓకేనా? ఇది మన బుక్స్ డీటెయిల్స్. ఇంకా బుక్స్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఓకేనా? అండ్ మన వీడియోలోకి వెళ్ళిపోయేటం, వీడియోలోని మనం చూసుకుంటే ఎలాగ అసలు మన వీక్ ఏరియాస్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి, అసలు మన వీక్ ఏరియాస్ని స్ట్రాంగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మీరు ఐడెంటిఫై ద రియల్ వీక్ ఏరియాస్. అసలు మీకు వీక్ ఏరియాస్ ఏవో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఎలా చేయాలి అంటే ఫస్ట్ టేక్ ఏ సెక్షనల్ టెస్ట్ అనేది తీసుకోండి. ఓకేనా? ఇంగ్లీష్ అవని, మ్యాథ్స్ అవని, రీజనింగ్ అవని, ఓకేనా, జిఎస్ అవని, మీకు తెలుస్తుంది ఏ టాపిక్లోని మీరు వీక్గా ఉన్నారో అందులోని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకో, ఇందులోని మీరు సెక్షనల్ టెస్టులు రాయండి. ఎన్ని రాస్తారు అంటే మల్టిపుల్ రాయండి. ఒక 3 to 4 ఆర్ 4 to 5 టెస్టులు మీరు రాస్తే కదా మీకు ఒక ఐడియా వస్తుంది. దేనివల్ల ఎలాగ మీకు ఐడియా వస్తుంది అంటే చూడండి, డివైడ్ మిస్టేక్స్ ఇంటూ 3 categories. 3 రకాలుగా మీరు ఆ మిస్టేక్స్ని డివైడ్ చేయండి. ఎలాగా అంటే ఫస్ట్ డిడెంట్ నో ద కాన్సెప్ట్ తెలియని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నిన్ను ఏ కాన్సెప్ట్లు తెలియవో అవన్నీ ఒక దగ్గర రాయండి. ఓకేనా? తర్వాత కాన్సెప్ట్ తెలుసు కానీ మెథడ్ మర్చిపోయారు. ఓకేనా? అలాంటివన్నీను ఒక దగ్గర రాయండి. ఓకేనా? మెథడ్ మర్చిపోయినవన్నీను ఒక దగ్గర రాయండి. ఎలా రాస్తారు? టాపిక్ పక్కన మీకు ఎలాగైతే గుర్తుపెట్టుకుంటారో ఆ యొక్క సబ్ టాపిక్ పేరు పెట్టుకుంటారు. ఓకేనా? సిల్లీ మిస్టేక్స్. ఓకేనా? సిల్లీ మిస్టేక్స్ ఇవి ఎన్ని చేశారు ఇలాగ మీరు సెగ్రిగేట్ చేయండి. ఓకేనా? ఇలాగ మీరు సెగ్రిగేట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు తెలుస్తుంది ఏ కాన్సెప్ట్లు నీకు రావు అని చెప్పేసి. కనీసం మీరు ఒక 5 tests అయినా రాయండి అమ్మ. ఓకేనా? సెక్షనల్ టెస్ట్సే కదా, సెక్షనల్ టెస్ట్ తక్కువ టైం ఉంటాయి. మీకు ఒక మాక్ టెస్ట్ రాసే టైంలో ఒక 5-6 సెక్షనల్ టెస్టులు రాసేయచ్చు. రాయడమే రాసి వదిలేయడం కాకుండా ఇలా సెగ్రిగేట్ చేయాలి మీరు. కాన్సెప్ట్లు ఎందులో పోతున్నాయి, మెథడ్లు ఎందులో మర్చిపోతున్నాం, సిల్లీ మిస్టేక్స్ ఎందులో జరుగుతున్నాయి. మేజర్గా జరిగేవి సిల్లీ మిస్టేక్స్, కానీ దీని మీద ఎవరు వర్కౌట్ చేయరు. ఓకేనా? ఆ సిల్లీ మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే, ఇలా చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ Day 1 మనం చూసుకున్నాం డయాగ్నైజ్ అంటే నథింగ్ బట్ సెక్షనల్ టెస్ట్ రాసుకొని ఐడెంటిఫై ద వీక్ టాపిక్స్ ఏటో మనం తెలుసుకొని వాటిని ఒక దగ్గర మనం రాసుకోవాలి. ఓకేనా? ఇది మనం Day 1 చేయండి. ఓకేనా? Day 2 చూసుకుంటే లెర్న్ ద బేసిక్స్. ఇప్పుడు మనకి కాన్సెప్ట్స్ ఏవి రావో తెలుస్తున్నాయి కదా. చాలామంది ఏం చేస్తారంటే షార్ట్ కట్స్ మీదకి వెళ్ళిపోతారండి. షార్ట్ కట్స్ మీదకి కాన్సెప్ట్ రాకుండా షార్ట్ కట్స్లోకి వెళ్తే తప్పు. ఓకేనా? ఇది కరెక్ట్ ఫ్లో.
ఇది రాంగ్ ఫ్లో. ఓకేనా, కాన్సెప్ట్స్ నేర్చుకొని షార్ట్ కట్స్ నేర్చుకుంటే అది కరెక్ట్, షార్ట్ కట్స్ నేర్చుకొని కాన్సెప్ట్ నేర్చుకుంటాం అనుకుంటే అది తప్పు. ఓకేనా, సో ఇలాంటివి చేయకండి. ఫస్ట్ బేసిక్స్ అనేవి కరెక్ట్గా నేర్చుకోండి. ఒక టాపిక్ ఎంచుకొని, ఏదైతే మీరు వీక్గా ఉన్నారో ఆ టాపిక్ ఎంచుకొని వాటి మీద మీరు కాన్సెప్ట్ బిల్డ్ చేసుకొని వీడియోస్ చూస్తారో లేదంటే ప్రాక్టీస్ చేస్తారో చేయండి. చేసుకొని నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని, మీకు మీరుగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ యొక్క ఫండమెంటల్స్ అనేవి, అంటే బేసిక్ ఫండమెంటల్స్ అనేది పక్కాగా మీరు ఉండేటట్లు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని బేసిక్స్ స్ట్రాంగ్ అయ్యేటట్లు డే 2 మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, డే 3కి వచ్చేసరికి ఫస్టే మనం పెద్ద పెద్ద క్వశ్చన్లు చేసేయకుండా చిన్న చిన్న క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో మనం ఉన్నాం అనుకోండి, మ్యాథ్స్ అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనా ఫస్ట్ ఈజీవి 20 to 30 క్వశ్చన్స్ చేయండి. ఓకేనా, ఈజీవి 20 to 30 క్వశ్చన్స్ చేసి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోండి. అంటే నేను చేయగలుగుతున్నాను, బెటర్గా ఉంది అనే ఇది మనకి తెలియాలి. సో ఫస్ట్ డే 3లోని ఈజీ క్వశ్చన్స్ చేయండి, టఫ్ క్వశ్చన్స్కి వెళ్ళిపోకండి. ఓకేనా, డే 1 ఏం చేయాలి, సెక్షనల్ టెస్ట్ రాయాలి, దాంట్లోని మన మిస్టేక్స్ ఏంటి, మన ఫ్లాస్ ఏంటి, ఇవన్నీ మనం చూసుకోవాలి. డే 2లోని ఆ యొక్క సెక్షనల్ టెస్ట్ రాసిన తర్వాత మనం ఏ టాపిక్లో వీక్లో ఉన్నామో వాటి మీద వర్కౌట్ చేయాలి. ఓకేనా, డే 2. డే 3 ఏం చేయాలి, ఈజీ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, హార్డ్గా కాకుండా జనరల్గా నార్మల్గా ఉన్నవి లైక్ 10th క్లాస్ లెవెల్ బేస్ లెవెల్లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం సాల్వ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ డే 4కి వెళ్తే ఏం చేయాలి, కొంచెం డిఫికల్టీ లెవెల్ కొంచెం మనం పెంచాలి. ఓకేనా, డిఫికల్టీ లెవెల్ మనం పెంచి టైం మేనేజ్మెంట్ చూసుకోవాలమ్మా. ఓకేనా, అంటే మనం ఎంత టైంలో మనం చేస్తున్నాం, కష్టమైనవైనను పెద్దవైనను చిన్నవైనను మనం ఎంత టైంలో చేస్తున్నాం అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ షార్ట్ కట్స్ అనేవి ఇప్పుడు మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మనం ఏంటి నేర్చుకున్నాం, కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, తర్వాత ఈజీ క్వశ్చన్స్ నేర్చుకున్నాం, తర్వాత డిఫికల్టీని ఇంక్రీజ్ చేసాం, ఇప్పుడు మనం షార్ట్ కట్స్లోకి వెళ్ళాలి. ఓకేనా, ఇప్పుడు మనం షార్ట్ కట్స్లోకి వెళ్ళాలి, అప్పుడు మనకి ఈ టైం మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఎంత వేగంగా మనం ఎంత షార్ట్ కట్లు వేస్తే మనకి అంత మంచిది కదా. కాకపోతే మనకి కాన్సెప్ట్లు రాకుండా షార్ట్ కట్లు మనం నేర్చుకుంటే టైం మేనేజ్మెంట్ చేసినా సరే కొన్నిసార్లు మెయిన్ ఎగ్జామ్స్లో మనం దెబ్బ పడిపోతాం, ఎందుకంటే కాన్సెప్ట్ లేకపోతే కొన్ని మనం సాల్వ్ చేయలేం. సో అందుకు ఒక ఫ్లోలో వెళ్ళాలన్నమాట. కాన్సెప్ట్ తర్వాత ఈజీ క్వశ్చన్స్ ప్రాక్టీస్, తర్వాత కొంచెం డిఫికల్ట్వి, తర్వాత షార్ట్ కట్స్కి వెళ్ళాలి. ఓకేనా, నెక్స్ట్ డే 5 వెయిట్ చేస్తారంటే ఇప్పుడు మనం నేర్చుకున్న ఫ్లో ప్రకారం కొన్ని మిక్స్డ్ క్వశ్చన్సే పట్టుకొని షార్ట్ కట్స్ అప్లై చేయాలి, దేనికి షార్ట్ కట్స్ అప్లై చేయకూడదు అని మిక్స్డ్ ప్రాక్టీస్ అనమాట. ఈజీవి ఉంటాయి, డిఫికల్టీ ఉంటాయి, అందులో దేనికి షార్ట్ కట్లు వేస్తే వస్తాయి అలాంటివి ఉంటాయి, షార్ట్ కట్లు వేసినా సరే రాని క్వశ్చన్లు అలాంటివి కూడా చేయాలి. ఓకేనా, ఓల్డ్ అండ్ న్యూ క్వశ్చన్స్ అన్నీ కలిపిసి చేయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్కి మధ్యన, అంటే ఇప్పుడు టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో ఎలాంటి సమ్స్ ఇచ్చినా మనం చేయగలగాలి. ఓకేనా, అందులోని సబ్ టాపిక్స్ ఉంటాయి కదా, అందులోని ఎలాంటి సబ్ టాపిక్ ఇచ్చినా సరే మనం చేయగలగాలి. వెంటనే మనం ఈ క్వశ్చన్ ఈ విధంగా చెయ్యాలి అని చెప్పేసి వెంటనే మన బ్రెయిన్కి మనం ట్రిగ్గర్ చేయాలన్నమాట. ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ డే 6 ఏం చేయాలంటే, మళ్ళీ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసాం కదా, డే 6 ఏం చేయాలంటే మళ్ళీ ఒక సెక్షనల్ టెస్ట్ రాయాలమ్మా. ఓకేనా, సెక్షనల్ టెస్ట్ రాసి లేదండి కంపేర్ చేయాలి పెర్ఫార్మెన్స్ని. ఓకేనా, ఓల్డ్ ముందు ఎలా రాసాం, న్యూ ఇప్పుడు ఎలాగ ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలాగ ఉంది, దేని మీద ఓన్లీ మీరు ఏ సెక్షన్లో అయితే మీరు వీక్గా ఉన్నారో దాన్ని మీరు కంపేర్ చేసుకొని దాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. అది మన యొక్క ఎయిమ్ కదా ఇప్పుడు. నెక్స్ట్ నోటీస్ ఇంప్రూవ్మెంట్స్, అసలు ఇంప్రూవ్ అయ్యిందా లేదా, ఇంప్రూవ్ అయితే ఏదయ్యిందో కూడా మీరు నోటీస్ చేసుకొని వీక్నెస్లు ఇంకేమైనా ఉన్నాయో వాటి మీద మనం వర్కౌట్ చేయాలి. ఓకేనా, ఏది ఇంప్రూవ్మెంట్ అయ్యామో అది నోటీస్ చేయాలి, వీక్గా ఉన్నది కూడా మనం నోటీస్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ డే 7 అనేది ఇంపార్టెంట్ ఏంటంటే రివిజన్ అమ్మ. ఓకేనా, రివిజన్ ప్లాన్ అనేది ఎలా చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ నేను వీడియో చేశాను, అది ఆల్రెడీ మన ఛానల్లోనే ఉంటుంది. ఓకేనా, రివిజన్ ప్లాన్ అనేది మన ఛానల్ డిఎంటీ లాజిక్స్లోనే ఉంటుంది, అది మీరు చూడొచ్చు. ఓకేనా, డే 7 రివిజన్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఫార్ములాస్ అనేవి రివైజ్ చేయాలి, ఏ మిస్టేక్స్ అనేవి మనం చేసామో ఎర్రర్ బుక్ మెయింటైన్ చేస్తే మంచిదని మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఎర్రర్ బుక్ మెయింటైన్ చేస్తే బెటర్ అని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. సో ఆ మిస్టేక్స్ అన్నీ ఒక దగ్గర రాస్తే ఇలాంటి టైంలో రివైజ్ చేయడానికి మనకి
పనికి వస్తుంది. ఓకేనా, కాన్సెప్ట్స్ కూడా మనం రివైజ్ చేయాలి. చేసి మళ్ళీ మనం ఒక టెస్ట్ రాస్తే, ఇప్పుడు ఫస్ట్ రోజు రాసినప్పుడు మనం డయాగ్నోస్ చేసినప్పుడు మన రిజల్ట్ ఎలాగున్నది, ఇప్పుడు డే 7లో ఇంతగా వర్కౌట్ చేసిన తర్వాత మన రిజల్ట్ ఎలాగున్నది, ఈ రెండు కూడా మనం కంపేర్ చేయాలి. ఓకేనా, కంపేర్ చేస్తే ఖచ్చితంగా మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుందమ్మా. మన వీక్ పాయింట్ల మీద మనం ఈ విధంగా వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా మనకి వర్కౌట్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వీక్ సబ్జెక్ట్స్కి కదా ఎక్కువ సోర్సెస్ మీరు ఎంచుకోకండి. ఓకేనా, ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఈస్ కలెక్టింగ్ టూ మెనీ రిసోర్సెస్. ఓకేనా, ఎక్కువ రిసోర్సులు వెతుక్కోకుండా మీరు ఎందులో అయితే వీక్గా ఉన్నారో ఒకళ్ళనే ఫాలో అవ్వండి, ఒక బుక్కే ఫాలో అవ్వండి. ఓకేనా, అలాగా ఒక్క దీన్నే మనం ఫాలో అయితే మనకి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ మనకి పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవడం జరుగుతుంది. మనకి పర్ఫెక్ట్గా రాకుండా సగం ఒక దగ్గర నేర్చుకొని ఇంకో సగం ఇంకో దగ్గరికి వెళ్తే అది టైం వేస్ట్ తప్ప మనకి ఉపయోగం ఏమిటి ఉండదు. కాబట్టి ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎవరైతే ఆర్ఆర్బీకి ఎస్ఎస్సికి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనాను ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బుక్స్ ఈ రెండు కూడా జస్ట్ 499కే ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకేనా, ఫస్ట్ 200 మెంబర్స్కి మాత్రమే వీడియో కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఎలాగ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మన యొక్క డిఎంటీ లాజిక్స్ అని ప్లేస్టోర్లో యాప్ ఉంటుందమ్మా. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు లాగిన్ అయిన తర్వాత మనకి ఆల్ కాంపిటేటివ్ క్లాసెస్ అని ఒక ట్యాబ్ ఉంటుంది, అందులోని మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉంది మనకి బుక్స్ ప్లస్ వీడియో కోర్స్ అనేది 499కే వస్తుంది. వీడియో కోర్స్ అనేది ఫస్ట్ 200 మెంబర్స్కి మాత్రమే ఫ్రీ. ఓకేనా, మీరు ఆర్డర్ పెట్టుకుని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీకు వీడియో కోర్స్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. అండ్ ఎనేబుల్ అయిపోయిన విత్ ఇన్ 4 to 7 డేస్లో బుక్స్ అనేవి మీకు డెలివర్ చేయడం జరుగుతుంది. డెలివరీ ఛార్జ్ కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆర్ఆర్బీ ఏఎల్పి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి టాపిక్ వైజ్ మాక్ టెస్ట్లు కూడా మన డిఎంటీ లాజిక్స్ యాప్లోనే ఉంది. అది జస్ట్ 199కే మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇదిలో కూడా డిఎంటీ లాజిక్స్ యాప్లోని మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ అని కాలన్ ఉంటుంది. ఓకేనా, టెస్ట్ సిరీస్ అనే ట్యాబ్ ఉంటుంది, అందులో మీరు చూసుకుంటే ఆర్ఆర్బీ ఏఎల్పి టాపిక్ వైజ్ మాక్ టెస్ట్లు అని ఉంటాయి. ఇదండి ఆర్ఆర్బీ ఏఎల్పి టాపిక్ వైజ్ మాక్ టెస్ట్లు జస్ట్ మీకు 199కే వస్తుంది. ప్రతి టాపిక్ మీద ఇందులో క్వశ్చన్స్ ఉంటాయమ్మా, ప్రతి టాపిక్ మీద. ఇదండి మీరు చూసుకుంటే మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్, జనరల్ అవేర్నెస్ ప్రతి దాంట్లో మనకి ప్రతి టాపిక్ నుండి మనకి క్వశ్చన్లు ఉంటాయి. ఆల్రెడీ 100+ మాక్ టెస్ట్లు అనేవి ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఇంకా 50+ మాక్ టెస్ట్లు యాడ్ చేస్తాం. వాటికి కూడా సేమ్ ప్రైస్, అవే ప్రైస్ మీద ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో మన డిఎంటీ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని బై చేసుకోగలరు. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్, డౌట్స్ ఏమైనా ఉంటే 6304570151 అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మా టీం మీకు రెస్పాండ్ అవుతారు. ఓకేనా, సో దిస్ ఈస్ ఫర్ టుడే. ఇంకో కొత్త టాపిక్తోని మరలా ఇంకో రోజు కలుద్దాం. థ్యాంక్ యూ.